హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు వీడియోలో ఫ్రూటీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో వాళ్ళు నడి ఎండలో తిరిగి అలసిపోయి వస్తారు కదండి. వాళ్ళకి ఇలా డ్రింక్ చేసి ఇవ్వండి. వాళ్ళు ఎంతో ఇష్టంగా తాగుతారు. వాళ్ళకి ఎనర్జీ కూడా వచ్చేస్తుంది. ఇది సేమ్ బయట దొరికే ఫ్రూటీ టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. మీరు కూడా నేను చెప్పినట్లుగా ఫాలో అవుతూ చేయండి. మీకు పర్ఫెక్ట్‌గా ఫ్రూటీ రెడీ అవుతుంది. ఫ్రూటీని చేసుకునే ఒక గంట ముందు కానీ, లేదంటే 2 గంటల ముందు కానీ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 లీటర్ వాటర్‌ని పోసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఇలా ఎందుకు చేస్తున్నామంటే మీరు ఇన్‌స్టంట్‌గా కూల్‌గా తాగాలనుకుంటే ఇలా కూలింగ్ వాటర్‌ని యాడ్ చేసుకొని చల్లగా తాగొచ్చు. లేదా మీకు తర్వాతైనా తాగాలనిపిస్తే ఫ్రూటీని డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అలా అయినా తాగొచ్చండి. ఫస్ట్ వచ్చేసి 2 పండు మామిడికాయలు, ఒక పచ్చి మామిడికాయ తీసుకొని వీటిని వాటర్‌లో వేసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పీలర్ తీసుకొని ఈ మూడిటి పైన ఉన్న చెక్కుని నీట్‌గా తీసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. చెక్కంతా పూర్తిగా తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని చిన్న పీసెస్‌గా కట్ చేసి ఒక మిక్సీ గిన్నెలోకి ఈ ముక్కలన్నిటిని ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని మెత్తటి ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా ఉండాలన్నమాట. ఎక్కడా కూడా మ్యాంగో పీసెస్ అనేవి ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదంటే అల్యూమినియం ప్యాన్ కానీ పెట్టుకొని అందులోకి ఈ ప్యూరీ మొత్తం వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న మామిడి పండ్లు తీయగా ఉంటే 1/2 కప్పు సరిపోతుంది. లేదంటే కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంటే 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పాచులా తీసుకొని ఈ షుగర్ అంతా పూర్తిగా కలిసిపోయే వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ కప్ సైజ్ వచ్చేసి 250 ml ఉంటుంది. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్పాచులాతో బాగా మిక్స్ చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్యూరీ మొత్తం కొద్దిగా చిక్కపడే వరకు దీన్ని మిక్స్ చేసుకుంటూనే కుక్ చేసుకోవాలి. అంతవరకు ఉడికించుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఇలా వస్తుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. మీరు ఒక పచ్చి మామిడికాయకి 2 పండు మామిడికాయలని తీసుకోండి. ఒకే సైజులో ఉండేవి తీసుకోండి. అప్పుడే ఈ ఫ్రూటీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ప్యూరీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇటువంటి ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి స్ట్రైనర్ని పెట్టుకొని ప్యూరీని వేసుకుంటూ ఇలా స్పాచులాతో జల్లించుకుంటూ ఉండండి. ఈ ప్యూరీ మందంగా ఉంటుంది కాబట్టి కిందకి దిగడానికి కొద్దిగా టైం పడుతుంది. మీరు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. కొద్దిసేపటి తర్వాత ఇది పూర్తిగా కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఇందులో ఏమైనా మ్యాంగో పీసెస్ నలగకుండా ఉన్నా లేదంటే పీచులు కానీ ఉన్నా సపరేట్ అవుతాయి అన్నమాట. ఈ జ్యూస్ అంతా కిందకు దిగిన తర్వాత ఇందులో వేస్ట్ ఉంటుంది కదా అది పడేసేయాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా కూలింగ్ వాటర్, వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను 2.5 కప్పు నుంచి 3 కప్పుల వాటర్ని యాడ్ చేశాను. ఎక్కువ యాడ్ చేయొద్దండి. కన్సిస్టెన్సీకి తగినట్లుగా చూసుకొని యాడ్ చేసుకోండి. వాటర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఈ 2 బాగా కలిసేదాకా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రూటీని సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోండి. మీకు ఇంకా కొద్దిగా కూలింగ్ ఎక్కువగా ఉండాలనిపిస్తే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు సర్వ్ చేసేసుకోండి. టేస్టీ ఫ్రూటీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.